ముఖ్య అంశములు: 1. తెలంగాణ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా నేడు రేపు మద్యం షాపులు బంద్. 2. తెలంగాణ గవర్నర్గా త్రిపుర రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి నియమించారు. 3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రుణాల కోసము పలు బాండ్లను వేలానికి పెట్టినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ నెల 30న వేలం పాట వేయనున్నారు. 4. ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లిన భారత విద్యార్థులు గత 5 సంవత్సరాల్లో 633 మంది పలు కారణాలతో మరణించారు. 5. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. 5. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు హామీ వలన నెలకు 250 కోట్ల భారము పడనున్నదని నేడు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నాడు. 7. మహిళల ఆసియా కప్ ఫైనల్ నేడు శ్రీలంక భారత్ తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం కానుంది.